హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ తెలుగు. ఈ వీడియోలో మనం మేలుకోట అయ్యంగార్ పులిహోర చేసుకుందాం. ఈ రెసిపీ కర్ణాటకలో ఉన్న మేలుకోట అనే క్షేత్రంలో చెలువనారాయణ స్వామి వారి టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చే ఈ పులిహోర చాలా ఫేమస్. ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, మిరియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే టైంలో కరివేపాకు, పసుపు అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బ్యాడగి మిర్చి, గుంటూరు మిర్చి అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ మిర్చి యాడ్ చేసిన తర్వాత చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి హింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. హింగ్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అలానే ఉంటుంది. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. పౌడర్ రెడీ అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, జీడిపప్పు, గుంటూరు మిర్చి, ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అనేది ఈ టైంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో తాలింపు అనేది తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో చింతపండు, బెల్లం యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. బెల్లం ఇంకా చింతపండు బాగా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇదే టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసుకున్న తాలింపు అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గొజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ గొజ్జు అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటే మేలుకోట అయ్యంగార్ పులిహోర రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ యొక్క రైస్ని పెరుగుతో అయినా తినొచ్చు, లేదా అలా అయినా తిన్నా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.